ఏంటి వెరైటీ చూస్తున్నాడు? అన్నా ఇది అన్నా. అయిపోయిందన్నా, పోయేస్తా. భయ్యా భయ్యా డబ్బులు భయ్యా. డబ్బులా? తిన్నాకో మాట తినక ముందో మాట కాదు భయ్యా, కరెక్ట్గా ఓ మాట మీద నిలబడాలి. నువ్వు తినక ముందలా డబ్బులు ఇవ్వకుండా తినొచ్చని నేనేం చెప్పలేదు కదా భయ్యా. అక్కడ చూడు భయ్య ఏం రాసిందో. కాజా. కాజా అంటే ఇలా కూడా అర్థం చేసుకుంటారా? అమ్మయ్య, స్మెల్ అదిరిపోయింది. సార్ ఏం కావాలి సార్? 5 నిమిషాలు ఆగన్నా. ఓకే సార్. అయ్యో, ఏంటి ఎలా వెళ్ళిపోయాడు? ఏమోలే. ఏం చేస్తున్నాడు అసలు? భయ్యా 2 రోజులు గమనిస్తున్నా నిన్ను. వస్తున్నావు, స్మెల్ చూస్తున్నావు, ఎవరినో చూసి నవ్వుతున్నావు, వెళ్ళిపోతున్నావు. ఏంటి భయ్యా నీ ప్రాబ్లం? కొంపదీసి డబ్బులు లేవా? నో, లెక్క ఉంది నా దగ్గర. మరి నాకు స్వీట్లు అంటే భలే ఇష్టము. చిన్నప్పటి నుంచి తిని తిని బిర్న షుగర్ వచ్చేసింది. స్వీట్లు తినలేను కదా, అందుకే మీ షాప్కి వచ్చి అని ఆస్వాదిస్తానన్నా. ఇంత చిన్న వయసులో ఎంత పని జరిగిపోయింది నీకు? నువ్వంటే తినలేకపోతున్నావు అని ఆస్వాదిస్తున్నావు. మరి తినే వాళ్ళని చూసి ఎందుకు నవ్వుతున్నావు భయ్యా? ఓ అదా, వాళ్ళు కూడా నా మాదిరి భలే తినేస్తున్నారు కదా స్వీట్లు. వాళ్ళకు కూడా బిర్న షుగర్ వచ్చేసింది అనుకో, నాకు తోడు ఉంటారని, అందుకే చిన్న ఆనందం అన్నా. సరే అన్నా. సరే సర్లే. ఓ మై గాడ్, ఇలాంటి సైకోలు కూడా ఉంటారా? నో జమునా, మంచి గులాబ్ జామ్ ఒకటి అన్న. నా పేరు తెలుసానా? నీ వాళ్ళకం చూస్తే తెలుస్తుంది కానీ మూసుకొని ముందు గులాబ్ జామ్ ఇవ్వ. సరే అన్న. పోయానా కొంచెము, పోయానా కొంచెము. నో చూడన్నా ఎంత వెళ్తుందో. పోయానా కొంచెము, పోయినా కొంచెము, పోయన్నా. అది ఇవ్వు. సూపర్గా ఉందన్నా. ఏంటి ఇడు పాకం అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు? ఇంకొంచెం పోయన్నా, ఇంకొంచెం పోయన్నా. నాశనం అయిపోతావు. ఇంకొంచెం పోయన్నా. భయ్యా ఒక గులాబ్ జామ్కి 1 కప్పే ఇస్తాం భయ్యా. ఏం మాట్లాడుతున్నావున్నా? హోటల్లో పోయి ఇడ్లీ సాంబార్ తీసుకుంటే ఇడ్లీలో సాంబార్ అయిపోతే మళ్ళీ పోతలేదు. పోయేనా కొంచెమో. చెప్పొచ్చాడంట, ఒక్కసారే పోతాడంట. పొయ్యన్నా ఏం చూస్తున్నావో? ఇంకొంచెం పోయన్నా ఒక్కసారి. అన్నా ఇదేమి శ్రీరామ్ రోజు పానకం కాదన్నా, అన్ని కప్పులు తాగడానికి. నాకు ఆ 2 ఒకటే అన్నా. పొయ్యన్నా అరవకుండా కొంచెము. ఎన్ని చెప్పినాడు మానేటట్లు లేడు. ఏందన్నా గుళ్ళు తీర్థం వేసినట్టు ఇంత తీరుతున్నావు? వెయ్యన్నా గంటి నిండా. ఇంకివన్నా. అది
ఇంకొకసారి పోయానా ఓ ఏంది నా పోయి వెంట నవ్వుతున్నావు అయిపోయిందా పోయినా కొంచెం ముడిచిపోయినా ఉంటది యాడుందిరా పాకం పోయడానికి గిన్నెడు పాకం తాగావు ఇదిగో తిను నీ ఎంగిలి మళ్ళా మాకు అదృష్టం అన్నట్టు లేకుండా ఎందుకు అమ్ముతారన్నా గులాబ్ జామ్లో జీడిపప్పు ఏంటి ఇలా చేశారు చిచ్చి చెప్పండి మేడం ఏం కావాలి హోమ్ మేడ్ స్వీట్స్ ఉన్నాయా అన్ని ఇంట్లో చేసినాయా మేడం హోమ్ మేడ్ స్వీట్స్ అంటే ఇంట్లో చేసినవే కాదు అరిసెలు గజ్జికాయలు అలాంటి ఉన్నాయి మేడం అరిసి ఇవ్వండి పావు కిలో అర కిలో ఏం కావాలి మేడం శాంపిల్ కి ఇవ్వండి ఓకే మేడం అరిసె హోమ్ మేడ్ అమ్మయ్యా యాషిజ్ ఉన్నాయి కిలో కట్టండి అరిసెలు శాంపుల్ అడిగితే అడిగింది కానీ కిలో అడిగింది మంచి బేరమే ఓకే మేడం రే మేడం గారికి మంచి అరిసెలు తండి ఇంకేమైనా కావాలా మేడం గజ్జికాయలు ఉన్నాయా ఉన్నాయి మేడం అవి కూడా కిలో అర కిలో పావు కిలో ఎంత కావాలి మేడం శాంపిల్ ఒకటి ఇవ్వండి ఓకే మేడం ఇదిగోండి మేడం కజ్జికాయ కజ్జికాయ కూడానా ఇది దీనిలో టేస్ట్ లేదు ఇంకేమున్నాయి లడ్డు ఉంది మేడం కావాలా మేడం లడ్డు ఒకటి ఇవ్వండి అదే మేడం కిలో లేదు లేదు శాంపిల్ శాంపిల్ ఓకే మేడం లడ్డు ఉండదులే మా దగ్గర మేడం మీరు పక్క షాప్ నుంచి శాంపుల్ తెచ్చుకొని మా దగ్గర టేస్ట్ చెక్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు మేడం ఈ పక్క షాప్ అని నీకు చెప్పానా మరి మా అమ్మ ఇంట్లో చేసిన లడ్డూలు నాకు అర్థం కాలేదు మేడం అదా నాకు పెళ్లి చేసినప్పుడు మా అత్తగారు నాకు పిండి వంటలు బాగా వచ్చని చెప్పారు ఇప్పుడేమో వస్తుంది అయ్యో నాకేమో పిండి వంటలు రావు అందుకే ఇవి సేమ్ ఉన్నాయా లేదని టేస్ట్ చేసి తీసుకెళ్తున్నా బాబా మీలాంటి వంటరాని కస్టమర్లు ఉంటే మాకు ఎన్ని బెనిఫిట్స్ చెప్పండి మేడం ఏం కావాలి ఇంకా అవి చాలు ఇంకేమైనా కావాలితే మళ్ళీ వస్తా ఓకే మేడం ఇదిగోండి మేడం అవేవో రేకులు అన్నదే కిలో మొగల రేకులు కట్టండి మేడం మొగల్ రేకులు అనే సీరియల్ పేరు మేడం స్వీట్ పేరు కాదు ఏయో రేకులు అని చెప్పిందే అవి పూత రేకులు మేడం పూత రేకులు కిలో కట్టండి సరే మేడం హాయ్ సార్ ఏం కావాలి సార్ చూస్తున్నాను మన దగ్గర అన్ని ఫ్రెషేనా అన్ని ఫ్రెష్ సార్ హోమ్ మేడ్ స్వీట్ సార్ ఏంటిది పాలకోవానా ఇప్పుడు పాలకోవా ఏ పాలతో చేస్తారో ఆవు పాలనా గేదెరా రేయ్ అంటే గేదె పాలతో చేస్తారు అని చెప్తున్నాను సార్ సరే ఇప్పుడు పాలకోవా ఏంటిది దూదు పేడ పేడతో కూడా స్వీట్లా సర్లే ఇప్పుడు అయింది మనకెందుకు కానీ ఇప్పుడు ఈ పాలకోవాలో చాక్లెట్ ఫ్లేవర్ దొరుకుతుందా చాక్లెట్ సార్ వద్దులే బాగోదు అనుకుంటా సరే మా అమ్మ ఒకది ఫోన్ చేస్తుంది మన దగ్గర ఏంటి ఫ్రెష్ అన్ని ఫ్రెష్ స్వీట్స్ సార్ స్పెషల్ ఏముంది బొబ్బట్లు సార్ బొబ్బట్లా మా వీళ్ళ దగ్గర బొబ్బట్లు ఫ్రెష్ అంట ఏంటి ఎన్ని కిలోలు తెమ్మంటావు 6 కేజీలా 6 కేజీలు అంటే దొరకపోవచ్చు షాపు చిన్నగా ఉన్నది సార్ 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 ఒక 2 నిమిషాలు టైం ఇస్తే 6 కిలో బొబ్బట్లు మేము రెడీ చేస్తాం సార్ అమ్మ చేయి చేస్తానంటమ్మా నువ్వు పెట్టే ఫోను వెళ్ళి ఆర్డర్ ఇచ్చే అరే 6 కేజీ బొబ్బట్లు అర్జెంట్ రెడీ చేయండి సార్కి సార్ వాటర్ అని తాగుతారా సార్ వాటర్ ఏం వద్దు కానీ ఇదేదో కొంచెం కలర్ఫుల్గా ఉంది ఒమ్మొక్కి టేస్ట్ చేద్దాం నచ్చితే తీసుకెళ్తాను ఇదిగోండి సార్ బాగుంది కట్టేయమంటారా అదిలకి అదేదో బాగుంది ఓకే సార్ పెద్దట్టే పోయిందండి భయ్యా కొంచెం పెద్ద మొక్క
ఇస్తాను సార్, నెక్స్ట్ ఇస్తాను సార్. ఇదిగో ఇది. ఓకే సార్. బాగుంది. నెయ్యా కట్టేయమంటారా? అమ్మా వచ్చేద్దాను. ఏంటే? అవునా? సరే భయ్యా క్యాన్సిలే. సార్ 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 6 కిలోలు చెప్పాను సార్, మొత్తం వేస్ట్ అయిపోద్ది సార్, లాస్ అవుతాను సార్. ఏం చేయమంటావు భయ్యా, ఇంట్లో ఆల్రెడీ బొబ్బట్లు చేస్తున్నారట, గమ్మున వచ్చిమన్నారు. పాలకో బాగుంది. అమ్మా ఏంటి పిలిచావంట? గుడ్ మార్నింగ్ చెప్పలేదనా? మా నాన్న మీ నాన్న కట్నం ఎందుకు ఇచ్చాడు? నాకు 10 ఎకరాల పొలం ఉంది కాబట్టి. మీకు ఉద్యోగం లేకపోయినా నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను? ఈ కంపెనీలో నువ్వు మేనేజర్ కాబట్టి ఇక్కడ ఒక జాబ్ అయితే నీ కింద జీవితాంతం పని చేయించుకుంటూ నన్ను తొక్కేచ్చు కాబట్టి. అలా అంటే నాకు కూడా ఇక్కడే జాబ్ ఎందుకు ఇచ్చింది? కక్కుర్తి. దీని కక్కుర్తి కామాలు తప్ప ఫుల్ స్టాప్లు ఎక్కడ ఉన్నాయి? ఫ్యామిలీ మొత్తం ఎక్కడే ఎడితే ఖర్చులు కలిసి వస్తాయని. అది సర్లే గాని పొద్దున మమ్మల్ని అందరిని వదిలేసి మీరు ఒక్కలే కారేసుకొస్తే మేము ఎలా రావాలి? అనవసరంగా క్యాబ్కి 500 బొక్క. చెప్పే నా కక్కుర్తి అని. పెట్రోల్ కలిసి వస్తుందని ప్యాసింజర్లు కూడా ఎక్కించేసుకుంటారు. కక్కుర్తి కాదు, కరెన్సీ కంట్రోల్. ఆ బొక్కలే నువ్వు ఏ పేరెట్టిన దానికి కక్కుర్తి అంటారు. అయినా కార్ ఎందుకు వేసుకొచ్చారో ముందు అది